హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. ఈరోజు స్పైసీగా పక్కా రెస్టారెంట్ స్టైల్లో షెజ్వాన్ చికెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. వీటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను నేనైతే. మీరైతే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ చికెన్ని నీట్గా కడిగేసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లో వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. లెమన్ ఉంటే లెమన్ వేసుకోవచ్చు, లేదంటే కనుక బాగా పుల్లగా ఉన్న పెరుగు 2 స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే గరం మసాలా 1 స్పూన్ వేసుకొని ఈ వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ పీస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బయట చాలా డబ్బులు ఖర్చు పెట్టి కొనే బదులు ఇంట్లోనే పిల్లలకు నచ్చేలాగా చేసి పెట్టారంటే బయట తినడానికి అసలు ఒప్పుకోరు. ఇందులో అసలు వాటర్ వేయని అవసరం లేదు. ఈ కోటింగ్ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే వేయించుకోవడానికి బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక బాండిల్ పెట్టుకొని ఇందులో వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పెద్దగా పీల్చదు, సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ముందుగా మనం కలిపి ఉంచుకున్న ఈ చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. మరీ క్రిస్పీగా వేయించుకోకుండా కొద్దిగా సాఫ్ట్గానే ఉండాలి, అప్పుడే తినడానికి చాలా బాగుంటుంది. ఈ ఐటెం అయితే స్పైసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా, చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలా చికెన్ కనుక చేసి పెట్టారంటే ప్లేట్లు లాగించేస్తారు. అంత బాగుంటుంది ఈ చికెన్. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బాగా క్రిస్పీగా అక్కర్లేదు కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయి. ఇవి చాలా పల్చగా కట్ చేసుకున్నాం కదా, 5 నిమిషాల్లో ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇలాగే మొత్తం చికెన్ కూడా వేయించేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా తిన్నా కూడా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మొత్తం చక్కగా ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కోసం నేనైతే కొన్ని వెల్లుల్లిపాయ రేకులని ఇలా చక్కగా మట్టిలో వేసాను. వేసిన వారం రోజులకే చక్కగా ఇంత పొడుగు వచ్చేసాయి. వీటిని ఎండినవి కాకుండా పచ్చి తీసుకొని ఏదైనా సలాడ్స్లోకి ఇలా మంచూరియాల్లోకి వేసుకుంటే దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ షెజ్వాన్ చికెన్కి ఇదే వాడుతున్నాం. ఈ కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ముందుగా చికెన్ కలుపుకున్నాం కదా, చికెన్ అంతా వేయించుకున్న తర్వాత అందులో ఉన్న కొంచెం గ్రేవీలో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి లూజ్గా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఖాళీగా ఉన్న ఒక బాండిల్ పెట్టుకోవాలి. ఇందులో చికెన్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకొని ఇందులో సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద స్పూన్ నువ్వులు, అలాగే చిల్లీ సాస్ 1 స్పూన్ ఉండేలాగా చిల్లీ సాసు, సోయా సాస్ కొంచెం, 2 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, ఇందులోనే 2 ఇంచుల అల్లం ముక్క సన్నగా తురుముకొని వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ మీ దగ్గర లేకపోతే కనుక వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న ఈ వాటర్ వేసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. స్పైసీగా ఉండాలి కాబట్టి చికెన్ ఈ 3 వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ నాకైతే మిస్ అయింది. ఇదంతా కొంచెం దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ చూసారా చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా సాఫ్ట్గా ఉంటే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది తింటాకి. ఇదంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చికెన్తో ఏ ఐటెం చేసినా చాలా చాలా రుచిగా ఉంటుంది. అందులోకి ఈ షెజ్వాన్ చికెన్ అయితే సూపర్గా ఉంది. ఒక్కసారి కనుక చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఈ చికెనే కావాలి అని అడుగుతారు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న
స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేయగానే ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా స్పైసీగా షెజ్వాన్ చికెన్ రెడీ అయింది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని సర్వ్ చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి. కష్టం ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి, బాధలను ఓపికగా ఓర్చుకోవాలి, సంతోషాలను మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంతే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.